వచ్చి ఇక్కడ ట్రయల్స్ అందరిని అడిగి ట్రై చేసి మధ్యాహ్నం ఇక్కడే ఎక్కడో తినేసి మళ్ళీ వెళ్ళాలంటే ఈ ఖర్చు ఏదైతే ఉండదు ట్రాన్స్పోర్టేషన్ ఫుడ్ లాజిస్టిక్స్. ఇప్పుడు నేను ఏదైనా కోర్సులో చేయాలంటే ఇంట్లో డబ్బులు ఇస్తారు కానీ మరీ ఫుడ్కి లేకుండా అలాంటి కష్టాలు ఏం లేవు. సినిమాల్లోకి వెళ్తానంటే మా ఫాదర్ ఇంకా అసలు అక్కడి నుంచి వార్ స్టార్ట్ అయిపోయింది ఇంట్లో. ఫ్రెండ్లీన్స్లో పడుకోవడం, ఎప్పుడో మా నాన్న లేనప్పుడు రావడం ఇంటికి, మా నాన్న పడుకున్నాక ఇంటికి రావడం, ఇవి జరుగుతున్నాయి. ఈ టైంలో ఒక డైరెక్టర్ దగ్గర స్టోరీ సిట్టింగ్లో కూర్చున్నా. ఆయన మధ్యాహ్నం అయ్యేసరికి 12:30-1కి నాకు ఇంకో అబ్బాయి కలిపి 50 రూపీస్ ఇచ్చాడు. అమీర్పేటలో సాయి గణేష్ మెస్ బాగా గుర్తు. ఆ సాయి గణేష్ మెస్కి వెళ్ళి భోంచేయాలి. రోజు ఆఫ్టర్నూన్ సరికి అడుగుతా నేను గొడవ పెట్టేసుకునేవాడిని. గొడవ పెట్టుకుని నా 20 రూపీస్ నాకు ఇచ్చేయనివ్వండి. అంటే కలిసి తిందాం కదా, నాకు వద్దు నీతో నేను రాను అని. ఏంటంటే భోజనం మానేసేవాడిని, ఆడితో పాటు వెళ్తే భోజనం చేయాల్సి వస్తుంది. ఆ 25లో 20 రూపీస్ దాచుకొని ఒక 5 రూపీస్తో బనానానో ఏదో కానిచ్చేసి ఆ 20 రూపీస్ నెక్స్ట్ డే రావడానికి ఫెయిర్స్ కింద పెట్టుకునేవాడిని. మళ్ళీ రావాలి సిట్టింగ్కి, ట్రాన్స్పోర్టేషన్కి. అలాగా ఒక ఆల్మోస్ట్ ఒక 1 year స్ట్రగుల్ అయ్యాం. డబ్బులు అడితే ఈ మాత్రం వరకు మనకి పంపించేస్తారేమో అని.